నక్షత్రములు ఈ అందున నీ నిండిన వాడ నిఖిల సత్య గుణ సాంద్ర భవహరా ఓంకారా సదాధారా దేవా సర్వాధారా విను. ఈ రెండు మంత్రాలలో 391, 92 ఈ రెండు మంత్రాల యొక్క భావార్థము చూస్తే పరమాత్మ యొక్క బలం, పరమాత్మ బలం యొక్క ప్రశంసచే స్వయంగా శక్తిశాలి అయి జీవన మార్గంలో లేక యోగ మార్గములో వచ్చినట్టి సకల విఘ్నములు మరియు శత్రులను నష్టమొనర్చివేసి మనము పరమసిద్ధిని ప్రాప్తించుకొనవలెను. 391. 392 దగ్గరకు వస్తే పురుషార్థయుక్తముకు భక్తిచే ఆరాధించబడిన పరమేశ్వరుడు యోగ సాధన మార్గమునందు చేరునట్టి సమస్త విఘ్నములను తొలగించి వేసి యోగ సిద్ధిని ప్రసాదించగలడు. ఈ రెండు మంత్రాల్లో జీవుని యొక్క సాధన కనబడుతున్నది. జీవుని యొక్క సాధన కనబడుతున్నది. మొదటి మంత్రములో 391లో పరమాత్మ యొక్క బలము యొక్క ప్రశంసచే స్వయంగా జీవన మార్గములో అనుష్ఠానం చేయమంటున్నాడు. శక్తిశాలి అయిన జీవన మార్గములో లేక యోగ మార్గములో వచ్చినట్టు సకల విఘ్నములు మీరు అయ్యా ప్రేక్షక మహాశయులు, మీ లక్ష్యము మీ గమ్యము ఎప్పుడు ఎదురుగా ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నారు అంటే మాయా వలలో ఉన్నారు, మాయా ప్రపంచములో ఉన్నారు. ఈ ప్రకృతే మాయ. ప్రకృతి మాయ అనేటప్పుడు ఆ ప్రకృతి యొక్క మాయ రూపమే దేహము. దేహం అనే మాయలో మీరు ఉన్నారు. ఈ దేహము శాశ్వతము కాదు. మీరు శాశ్వతము కానటువంటి దేహములోనికి వచ్చి భ్రమలతోటి భ్రాంతులతోటి ప్రకృతి యొక్క ఆకర్షణలకు వశమైపోయి మీ లక్ష్యాన్ని మీ గమ్యాన్ని మర్చిపోతున్నారు. ప్రకృతి యొక్క ధర్మములు తీసుకుంటే సత్వ రజ తమో 3 వచ్చాయి. ఈ మూడింటి యొక్క గుణములు దేహము ఉన్నంత వరకు కూడా మీ మీద ఫోకస్ చేస్తవి. ఇక్కడ మీకు ఒక పెద్ద చదరంగం ఆటలో మీరు ఉన్నారన్నమాట. ఈ చదరంగం అనే ఆటలో మీరు ఉంటున్నప్పుడు ఎదురుగా మీ లక్ష్యాన్ని మీ గమ్యాన్ని పెట్టుకొని పరమాత్మ యొక్క శక్తిని మీరు స్వీకరించి, ఏమంటే పరమాత్మ శక్తి అంటే ఏమిటండి? పరమాత్మ శక్తి అంటే ఏమిటి? ఎవరు చెప్తారమ్మా? ఎవరు మాట్లాడరా? ఇదంతా మీరు అర్థం చేసుకోండి. మీరు మీ జీవన మార్గములో యోగ మార్గములో 2 చెప్తున్నాడు ఇక్కడ. జీవన మార్గము యోగ మార్గము. జీవన మార్గం అనేటటువంటిది మీ జగత్తుకి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. జీవన మనుగడ సాగించడానికి, జీవన మనుగడ సాగిస్తూ జగత్ కళ్యాణానికి అక్కడ జీవనయాత్ర వస్తుంది. యోగ మార్గం అనేటప్పటికీ ముక్తికి వెళ్ళడానికి వస్తుంది. పరమాత్మ శక్తి మీకు ప్రకృతికి మధ్యన ఉన్నది. పరమాత్మ యొక్క శక్తి ఏమిటా శక్తి? అది ప్రశ్న. అంటే జ్ఞానశక్తి. పరమాత్మ శక్తి ఏమిటి? జ్ఞానశక్తి. జ్ఞానమును మీరు ఆర్జన చేసిన తర్వాత జ్ఞాన ఆర్జనతో మీరు అటు పరమాత్మని గుర్తించగలుగుతారు, పరమాత్మ శక్తిని గుర్తించగలుగుతారు, జగత్ కళ్యాణములో మీరు చేసే కర్మల యొక్క ప్రభావాన్ని గుర్తించగలుగుతారు, యోగ మార్గాన్ని ఉన్నత స్థితిని ప్రాప్తం చేసుకోవడానికి గుర్తించగలుగుతారు. ఇక్కడ అన్నింటికీ కామన్ అయినటువంటిది జ్ఞానశక్తి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి.
ఇక్కడ జ్ఞానమును అగ్నితో పోల్చారు. జీవన మార్గములో కానీ యోగ మార్గములో కానీ మీకు వచ్చినటువంటి విఘ్నములు ఏమిటి అని పరిశీలించుకుంటే ఆ విఘ్నములు ప్రకృతి ద్వారా ప్రకృతి యొక్క ఆకర్షణలకు మీ ఆత్మ వశమైతే అక్కడ విఘ్న రూపంలో వస్తుంది. దానిని మీరు భేదించాలి అనేటట్టయితే మీ స్వయములో శక్తి కావాలి, అది జ్ఞానశక్తి కావాలి. జ్ఞానం అనే ఖడ్గము కావాలి, లేదా జ్ఞానం అనే అగ్ని కావాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, జ్ఞాన ఖడ్గము ఈ విధమైన నీచ కర్మలను పటాపంచలు చేసి పడేస్తుంది. కాబట్టి ఇక్కడ యోగ మార్గంలో వచ్చే విఘ్నాలు ఏమిటి, జీవన మార్గంలో వచ్చే విఘ్నాలు ఏమిటి అని పరిశీలిస్తే, జీవన మార్గములో మీరు ఆకర్షితమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటివి కూడా రుజుమార్గం నుంచి భిన్నంగా వ్యతిరేకంగా మీరు నడిస్తే, అంటే వేద నిషిద్ధమైన కర్మలు చేస్తే అవన్నీ మీకు విఘ్న రూపంలో వచ్చేస్తాయి. ఎక్కడొస్తాయి? యోగ మార్గంలోకి వస్తాయి. యోగములో స్థిరంగా కూర్చొని యోగ సాధన చేద్దామని నీటట్లయితే జీవన మార్గంలో మీరు చేసినటువంటి మీ సంస్కారములు, మీ బలహీనతలు, ప్రకృతి యొక్క ఆకర్షణలు ఇక్కడ యోగ మార్గంలోనికి అనగా పరమాత్మతో మీరు ఉన్నతమైన గతిని ప్రాప్తం చేసుకొని మీ యొక్క లక్ష్యాన్ని భేదిద్దాం అనుకున్నప్పుడు ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. అలసత్వము, సోమరతనము, నిద్ర, భయము, శారీరక రోగాలు, మానసిక రోగాలు, అనేక సంకల్పాలు లోపటి నుంచి ఉబుక్కుకొని బయటకు వస్తుంటాయి. ఇంక మీరు యోగం చేయరు, యోగ మార్గం మీకు నడవదు. ఇంకా నిద్రపోతారో లేకపోతే లేచిపోతారో, నాకేంటి ఇన్ని ఆలోచనలు వచ్చేస్తా అంటుంటారు. కాబట్టి ఈ విఘ్నాలన్నీ తొలగించుకోవాలి అనేటట్లయితే ఇక్కడ అదే చెప్తున్నాడు, శక్తిశాలి పరమాత్మ యొక్క బలము, పరమాత్మ బలము యొక్క ప్రశంస చే స్వయంగా శక్తిశాలి అయి ఆయన యొక్క ప్రశంస చే ఆయన యొక్క ఉన్నతిని, ఆయన యొక్క మహత్వాన్ని మీరు గుర్తించి, ఆ గుర్తించినటువంటి దాన్ని శక్తి స్వరూపముగా మీ జీవన మార్గంలో యోగ మార్గంలో మీరు తయారు కావాలి. కానీ జీవన మార్గంలో ఈ ప్రకృతి ఆకర్షితులకు వశమైపోయి మీరు ముందుకు వెళ్ళనివ్వకుండా ఆప్ చేసేస్తారు. యోగ మార్గము ఉష్కాకి అయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న తంతది. పరీక్షించండి ఒక్కసారి, పరిశీలించండి ఒక్కసారి. తర్వాత మంత్రాలను తీసుకొని చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు, పురుషార్థయుక్తముగు భక్తిచే ఆరాధించబడిన పరమేశ్వరుడు. మొదటి మార్గములో మీరు ఏం చెప్పాడు అక్కడ, పరమాత్మ యొక్క ప్రశంసచే ఆయన యొక్క మహోన్నతమైనటువంటి ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క కర్తవ్యము, ఆయన యొక్క గుణము మీ స్వయములో ఎంతవరకు నింపుకున్నారు చెప్పండి, చెప్పండి. ఎంతవరకు నింపుకున్నారండి మీరు? ఓ దేవుడా 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 అని చెప్పేసి పూజలతోటి, వ్రతాలతోటి, అర్చనలతోటి రకరకాల కార్యక్రమాలు చేసుకొని ఏదో పుణ్యం వచ్చేస్తాం అనుకుని పోతున్నారు. తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నారు, ఈ స్నానాలు ఆ స్నానాలు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ స్వయంలోనికి వచ్చి చూసుకుంటే డొల్లే, ఏమీ లేదు. ఉండినటువంటి వాళ్ళు మహానుభావులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాదాలకు నమస్కారాలు, వాళ్ళు విడిచిపెడేద్దాం. మరి మిగతా వారందరూ కూడా వేదం అది చెప్తుంది, బ్లైండ్ సెంటిమెంట్స్ వేదం చెప్పదు, మూఢాచారాల వేదం చెప్పదు. వేదం ఎప్పుడు కూడా సత్యాన్ని బోధిస్తూ వస్తుంటుంది. ఇక్కడ మీ జీవన మార్గంలో రెండు విధానాలు మీకు కనబడుతున్నవి. ఒకటి పరమాత్మ యొక్క ప్రశంసచే, అంటే ఆయన యొక్క కీర్తి చేత, ఆయన యొక్క యశస్సు చేత, ఆయన యొక్క మహిమ చేత, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి దాని చేత మీ ఆత్మ శక్తిశాలిగా మారాలి. ఎక్కడ శక్తిశాలిగా మారాలి? ఇది ఆలోచించారా మీరు? మీ ఆత్మ శక్తిశాలిగా మారాలంటే ఎక్కడ మీరు ఆలోచిస్తున్నారు? దేనికి ఆలోచిస్తున్నారు? రెండు మార్గాలు ఆలోచించాలి. ఒకటి, జీవన గమనము అంతిమ వరకు కూడా ఈ ప్రకృతిక ఆకర్షణలకు వశము కాకుండా, మీ పూర్వజన్మల యొక్క సంస్కారములు కర్మలు మీ బలహీనతలకు వశము కాకుండా, అక్కడ మీరు స్వయములో
పరమాత్ముని యొక్క ఏదైతే ఆ గుణములు ఆ కర్తవ్యములు ఉన్నవో అవి మీరు స్వయములో శక్తి స్వరూపముగా వారి అనుష్ఠాన రూపములోనికి తీసుకొని రావాలి. అక్కడ మీరు శక్తిశాలిగా మారాలి. అక్కడ ఎప్పుడైతే మీ జీవన గమనములో శక్తిశాలిగా మీరు మారుతారో అదే శక్తి స్వరూపము యోగ మార్గంలోకి వచ్చినప్పుడు మీకు తెలియకుండానే ఆ యొక్క ఉన్నత స్థితిని అక్కడ మీకు అద్భుతంగా మీ మానసిక స్థితిని మార్చేస్తుంది. ఈ మనస్సు ఆ బాహ్య కర్మలలోనికి వెళ్ళినప్పుడు అంతా కూడా దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క కర్తవ్య గుణ స్వభావములతో మీరు కర్మలు ఆచరించటం వలన మనస్సు నిండా అవి నిండి ఉంటవి. యోగ మార్గంలోనికి వచ్చినప్పటికీ అవి మీకు ప్రేరణ కలిగించి మీలో కలిగిన విఘ్నములన్నీ కూడా తొలగిపోతుంటూ మీరు మీ గమ్యానికి ఆ ఉన్నత గతిని యోగ మార్గంలో ఉన్న స్థితిని ప్రాప్తం చేసుకుంటారు. రెండో మార్గంలోకి వచ్చినప్పటికీ పురుషార్థం యొక్క భక్తిచే అని అన్నాడు. ఇక్కడ పురుషార్థం యొక్క భక్తిచి మీ పురుషార్థం ఏమిటి? చతుర్విధ పురుషార్థములు. ఈ చతుర్విధ పురుషార్థము దేనికి? మీకు మోక్షాన్ని అందుకోవడానికి. జన్మించిన తర్వాత ఈ 4 విధములైన పురుషార్థములు మీరు ఆచరించాలి. ఈ 4 విధములైన పురుషార్థములు ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఆ ధర్మము అనగా ఆత్మ యొక్క స్వధర్మము, ఆత్మధర్మము. ఈ ధర్మాన్ని మీరు తెలుసుకోవాలి. ధర్మములను ప్రకృతి ధర్మం ఒకటి వస్తుంది, ఆత్మధర్మం ఒకటి వస్తుంది, పరమాత్మ ధర్మం ఒకటి వస్తుంది. ఈ 3 ధర్మముల తాలూకా విధానములను మీరు గ్రహించాలి. గ్రహించి ఆత్మ యొక్క స్వధర్మములో మీరు స్థితము అయి జీవనయాత్ర సాగించడము నెంబర్ 1 పురుషార్థము. రెండవది అర్థం వచ్చింది. అర్థం అనగా సంపాదన, అర్థం అనగా ధనము. ఈ రెండవ దానిలోనికి మీకు 2 మార్గాలు ఇక్కడ కనబడతాయి. ఒకటి స్థూల ధన సంపాదన, రెండవది ఆధ్యాత్మిక సంపాదన. భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపద. జీవుడైనటువంటి మీరు మార్గం జన్మించిన తర్వాత ఆధ్యాత్మిక సంపదని మొదటైనటువంటి ధర్మముతో, సత్యముతో, న్యాయ మార్గముతో మీరు ధనాన్ని సంపాదించుకుంటూ మీ జీవనాన్ని గడపాలి. దానికి భిన్నమైనటువంటి విధానములతో జీవనయాత్ర సాగిస్తే అది అధర్మం అయి మిమ్మల్ని పట్టుకొని పతనావస్థకు పడేస్తుంది. ఇది భౌతిక మార్గంలో ధన సంపాదనకు వర్తిస్తుంది. మీరు భౌతిక మార్గంలో జీవనయాత్ర సాగిస్తున్నప్పుడు మీ ధన సంపాదనలోనికి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక భౌతిక ధన స్థూల సంపాదన చేసినప్పుడు ఆత్మ యొక్క ధర్మముతో, సత్యముతో మీరు ధన ఆర్జన చేస్తున్నారా? రండి బయటికి. ఏమిటండి ధన సంపాదన సంపాదిస్తున్నారా మీరు? దేనికండి ప్రలోభాలు పడిపోతున్నారు? మీరు ఎంతైతే ప్రలోభాలకు వశమైపోయి స్థూల ధన సంపదల వెంట పరుగులు పెడుతూ ఉంటారో అంతే మీకు పరమాత్మ దొరకడు. ప్రసక్తే లేదు. ఆయన అనుగ్రహం మీకు రాదు. మీరు ధనముల వెంట పరుగులు పెట్టాలి. ఎలా పరుగులు పెట్టాలి? ఆత్మ యొక్క స్వధర్మముతో పరుగులు పెట్టాలి. ప్రకృతి యొక్క ధర్మ గుణములను తెలుసుకొని పరుగులు పెట్టాలి. పరమాత్మ చేత న్యాయముతో, ధర్మముతో చెప్పబడినటువంటి ఆజ్ఞల విధులతోటి మీరు పరుగులు పెట్టాలి. అంతేగాని స్థూల సంపదలని సంపాదించాలి అనే భావనతోటి ధర్మాన్ని పక్కన పెట్టి వేద నిషిద్ధమైన కర్మలతోటి మీరు జీవనయాత్ర సాగించి ధన సంపాదన చేస్తే అధోగతి పాలైపోతాం. జీవుడికి ఇంకా ఉన్నత గతి దొరకదు. ఇవన్నీ మళ్ళా సెటిల్ చేసుకోవడానికి అనేక జన్మలు వెళ్ళవలసి వచ్చేస్తుంది. మీరు కర్మ, భోగ, స్థావర ఈ శరీరాలను వెళ్ళిపోతారు. ఇక్కడ చేసిన కర్మలని అక్కడ అనుభవించి మళ్ళా ఎప్పటికో మానవ శరీరానికి వస్తే
అప్పుడు మళ్ళా మరి ఇది సాధన చెయ్యాలి మీరు. మళ్ళీ ఈ చతుర్వేద పురుషార్థములే చెయ్యాలి మీరు. అది ఇప్పుడే మేలుకోవచ్చు కదా. ఎన్నో జన్మలకు వెళ్ళి ఆ భోగ శరీరాలకి, ఆ స్థావర శరీరాలకి, కర్మ శరీరంలో పతనావస్థితిలో కర్మ శరీరంలో అనుభవించి ఉండే దానికన్నా ఇప్పుడే ధర్మబద్ధమైన జీవితముతో సత్యాన్ని ఆచరిస్తూ అనుష్ఠాన రూపములో ధర్మబద్ధమైనటువంటి విధానములతో సంపాదనని సంపాదించుకుంటూ అప్పుడు రెండో మార్గమైనటువంటి ఆధ్యాత్మిక సంపద, అర్థం అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకోవాలి కదా. ఏవో 4 కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసేసేసి తీర్థయాత్రలకు వెళ్ళిపోయి 4 దైవ కార్యక్రమాలు చేసేసుకుంటే మీకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నారా? ఆత్మచింతన ప్రథమం, తత్వచింతన ద్వితీయం, తీర్థయాత్ర అధమాధమం శాస్త్రం చెప్తుంది. మరి ఆత్మచింతనలు ఇవన్నీ బయటకు వస్తాయి. మరి ఆత్మచింతన జరుగుతుందా? ఇక్కడ పురుషార్థయుక్తమగు భక్తిచే, భక్తి అంటే సమర్పణ, త్యాగము, బలి. ఎవరికండి మీరు సమర్పణమయ్యారు? దేనిని మీరు త్యాగం చేశారండి? దేనికి బలి అయ్యారండి? ఆలోచించండి. ఈ యొక్క సంపదల వెంట పరుగులు పెడితే మీకు వచ్చింది ఏమిటొచ్చింది? ఏసీ రూమ్ వచ్చింది, బెంజ్ కారులు వచ్చాయి, హోదాలు వచ్చాయి, భోగభాగ్యాలు వచ్చాయి. మీ సంపదలతోటి 10 మందితోటి ఓహా ఆహా అనిపించుకోవడం వచ్చింది. శరీరం విడిచిపెట్టేసిన తక్షణము మీ సంపదలు ఉష్కాకి పోయాయి, మీ కార్లు పోయాయి, మీ భవనాలు పోయాయి, మీ హోదాలు పోయాయి. మరి మీ వెంట వచ్చింది ఈ సంపదల వెంట పరుగులు పెడుతూ వచ్చినప్పుడు చేసేటటువంటి ఏవైతే వేద నిషిద్ధమైన కర్మల తాలూకా ప్రభావం ఉన్నదో సంచిత రూపంలో మీ వెంట వస్తుంది. ఆగామి రూపంలో ప్రయాణం చేసి సూక్ష్మ శరీరముతోటి ఎక్కడ ఎవరితోటైతే మీరు రుణపాసములతో బంధింపబడి ఉన్నారో స్థూల శరీరంతో చేసిన కర్మలప్పుడు మళ్ళీ వాళ్ళ గర్భాలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ స్థూల శరీరంతో చేసిన కర్మలు ప్రారబ్ధ రూపంలో అక్కడ అనుభవిస్తారు. ఇది బాగుందా? ప్రేక్షక మహాశైలారా అర్థం చేసుకోండి. మానవ శరీరం వచ్చిన తర్వాత ఇక్కడ భక్తి అని అంటున్నారు. భక్తి అనగా మరొకసారి వినిపిస్తున్న త్యాగము, బలి, సమర్పణ. ఏమి సమర్పణ చేశారు? ఏమి త్యాగం చేశారు? చెప్పండి, ఆలోచించండి. మీ లక్ష్యము గమ్యము ఎదురుగా పెడితే మీకు భయం పడుతుంది జీవనయాత్ర సాగించడానికి. ఎక్కడ నా ద్వారా విక్రమణ జరిగిపోతే నా లక్ష్యం చెదిరిపోతుంది, నా గమ్యానికి దూరం అయిపోతాను, అమ్మో నేను చేసే కర్మలన్నీ కూడా చాలా అటెన్షన్ తోటి చెయ్యాలి కదా అని భయం పుట్టి కర్మల మీద అటెన్షన్ పే చేయడం ప్రారంభిస్తాడు. అవన్నీ ఎవడు చూసి వచ్చాడండి, మీరు మీ పిచ్చి, మీ తాలూకా పిడివాదం కానీ మీ తాలూకా విధానం కానీ ఇవన్నీ మీ చాదస్తం అండి, ఇవన్నీ ఎవడు చూసి వచ్చాడండి. తిన్నామా, పడుకున్నామా, హ్యాపీగా ఆనందంగా జీవితం సాగిస్తున్నామా అనేటటువంటి చింతనలో ఉంటే ఏం జరుగుతుందో ఒకసారి మీ కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడండి. జీవన గమనములో రకరకాల విధానాలతో సాగిస్తున్న వ్యక్తుల్ని చూడండి, మీకు అర్థం అవుతుంది. పూర్వజన్మలు ఉన్నావా, గత జన్మలు ఉన్నావా, రాబోయే జన్మ ఉన్నదా, ఇవన్నీ ట్రాష్ అండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి కళ్ళు తెరిచి స్థితిగతుల్ని, మీరున్న స్థితిగతులకి, మీకన్నా దిగువ ఉన్న వాళ్ళ స్థితిగతులకి, మీకన్నా ఉన్నతమైనటువంటి వారి స్థితిగతులకి ఒక్కసారి వ్యత్యాసం చూడండి. ఇది ఒకటే జన్మ అయితే ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు వచ్చాయి పరీక్షించుకోండి. ఇక్కడ అదే చెప్తున్నాడు. భక్తిచే ఆరాధించబడిన పరమేశ్వరుడు యోగ సాధన మార్గమునందు చేరినట్టి సమస్త విఘ్నములను తొలగించి వేసి యోగ సిద్ధిని ప్రసాదించగలడు.
మీరు త్యాగము చేయాలి. ఏమి చేయాలి? త్యాగము, సమర్పణ, ఈశ్వరార్పణ. మీరు నేర్చుకోండి. మీరు చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వర ప్రణిధానము చేయండి, త్యాగము చెయ్యండి. అలా చేసినప్పుడు ఆ భక్తికి ఆ విధానమే ఆరాధించడం అంటే ఏమనుకుంటున్నారు? ఈ తంతు ఏదైతే భక్తి మార్గంలో నేర్పారో ఆ తంతు చేయడం ఆరాధన అనుకుంటున్నారా? పూజ అనుకుంటున్నారా? కాదు. అది ఒకరి యొక్క, ఎవరైతే మీకు ఇష్టమైనటువంటి వారు ఉన్నారో అటువంటి ఇష్టమైనటువంటి వారికి మీరు చేసే కర్మ వారికి సంతోషం కలిగించాలి, వారికి ఆనందం కలిగించాలి. మీరు చేస్తున్నటువంటి దాన్ని వారు ప్రశంసించాలి. వారికి అనుగుణంగానే మీరు జీవనయాత్ర సాగుతూ రావాలి, మీ కర్మలు చేస్తూ రావాలి. వారంటే అపారమైనటువంటి ప్రేమతోటి, వారికి ఇష్టమైన విధానములతో మీరు జీవనయాత్ర మనుగడ సాగించడమే ఆరాధన. ఇక్కడ మరి మీకు ఇష్టమైనటువంటి వారు ఎవరు వచ్చారు చెప్పండి? వ్యక్తులా? జీవనదాత, జన్మల దాత పరమేశ్వరుడు మీకు అతి ప్రియమైనటువంటి వారుగా అయ్యారా? ఇష్టమైనటువంటి వారుగా పరమాత్ముడు అయ్యాడా పరమేశ్వరుడు? అలాంటి పరమేశ్వరుడు ఇష్టమైనటువంటి వారుగా మీకు అయ్యి ఆయనకి వ్యతిరేకమైన కర్మలు చేయకుండా ఆయన యొక్క ఆజ్ఞలని మీ జీవన గమనములో అనుష్ఠాన రూపంలో తీసుకొని వస్తే అది ఆరాధన. మరి అది మీరు చేస్తున్నారా? ఇంత గట్టిగా మిమ్మల్ని అడగడానికి కారణం ఏమిటంటే మీరు పరివర్తన వస్తుందని, అంతమించి ఏ కాదు, మార్పు తెచ్చుకుంటారని. ఈ ప్రపంచము వైపుకి వెళ్ళిపోయి అమూల్యమైన జీవితాన్ని ఎందుకు వ్యర్థంగా పాడు చేసుకుంటున్నారనేటటువంటి ఒక విధంగా తపనతోటి అడగడం ఇంత గట్టిగా. మారండి, అర్థం చేసుకోండి. అలాగ మీరు చేయగలిగినప్పుడు పరమేశ్వరుడు యోగ సాధన మార్గమునందు చేరునట్టి సమస్త విఘ్నాలను అప్పుడు తొలగిస్తాడు. భ్రమలతోటి, భ్రాంతులతోటి, అవగాహనములు లేనటువంటి విధానములతో మీరు పరమేశ్వరుని ఆరాధిస్తున్నారు. పరమాత్మ యందు సంపూర్ణ అవగాహనలోనికి రండి. భ్రమలు వదులుకోండి, భ్రాంతు నుంచి బయటికి రండి. ఆ పరమేశ్వరుని ధ్యానం చెయ్యండి, నేర్చుకోండి. పరమాత్మ యొక్క సత్య పరిచయాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు ఆయన మీ సమస్త విఘ్నములను తొలగించి మీకు యోగ సిద్ధిని ప్రసాదిస్తాడు. ఇంత అద్భుతంగా ఈ మంత్రాలు రెండు కలిపి మనకు చెప్తున్నవి. ఆలోచించండి, మార్పు చేసుకోండి. ప్రకృతికి, ఆకర్షణలకి, వ్యక్తులకి, సంపదలకి, భ్రాంతితోటి, భ్రమలతోటి వశము అవ్వకండి. వెనుకకు మరలండి, అర్థం చేసుకోండి. ఇవాటికి సరిపోతుంది. రేపు ఇంకొక మంత్రం చెప్పుకుందాం. ఓం నమః.